ఇంకా ముందు అసలు పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఎవడు పోటీ రాలేడు. చరిత్ర సృష్టించిన ఏకైక కారణ జన్ముడు ఆయన. అంజనీ పుత్ర పవన సుత నామ అని ఊరికే రాలేదు. అదే ఆయన నిజంగా చెప్పారు కదా. నేను ఒకటే క్లియర్గా చెప్తున్నాను, కళ్యాణ్ గారికి ఎవరు సాటి రారు, ఎవరు సాటి లేరు. అప్పుడు మెగాస్టార్, ఇప్పుడు పవర్ స్టార్. చెప్పేసిందండి, ఇంక చెప్పేదే ఉందండి. అసలు మూవీ బాబోయ్ అసలు మా హైప్ అయిపోవట్లేదు, మైండ్ నుంచి పోదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు మైండ్ లో పడుకున్నా లేదా పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు. ఇంకా అంత బాగా చేశారు. తమన్ మ్యూజిక్ ఇరగా తీసాడండి. ఇంకా నాకు తెలిసి తమన్ గారి గురించి ఎవరైతే కమెంట్ చేశారో మ్యూజిక్ గురించి, ఈ మూవీ చూడండి. తమన్ మ్యూజిక్ అంటే ఇక్కడ కనిపించేస్తుంది ఓజీలో. సినిమా మాట్లాడు అన్న. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. ఈ సినిమా చూడాలంటే సగం సినిమా ఒక ఎత్తుకు లేపుకపోయిందంటే తమనన్న హైలైట్ లేపిండన్న మ్యూజిక్తోని. ఒక్కొక్క పిట్టు, ఒక్కొక్క మ్యూజియం ఏమనే ఇప్పటి వరకు థియేటర్లా అరిసి గొంతు పోయిందన్న. కుర్చీలు ఇరిగిపోయినాయి, కుర్చీలు లేవు దాంట్లో, అన్ని ఇరిగిపోయినాయి, కుర్చీలు ఇరిగిపోయినాయి. సినిమా బ్లాక్ బాస్టర్ ఆల్రెడీ పోయింది అంతే. సూపర్ కత్తి పట్టుకొని వస్తే అన్న ఈ గుండు మీద ఒట్టు ఆ సినిమా సూపర్ హిట్ అన్న. ఫస్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే వాయించుడు గుద్దుడు మొత్తం కట్టే అంటారా అన్నా. స్టోరీ ఒక ప్రాణ స్నేహితుడు గురించి సినిమా ఉంటది, నమ్మకం గురించి సినిమా ఉంటది. భారతదేశ చరిత్రలో ఇట్లాంటి సినిమా ఎవరు తీయలేడు. అసలు ఈ సినిమా ఒక 2000 కోట్లు వసూలు చేస్తుంది, రాసి పెట్టుకొని 1000 కోట్లు తమన్ మ్యూజిక్ వల్లనే వస్తుంది. నాకైతే మాటలు లేవన్నా. ఏం మాట ఆ మ్యూజిక్ కి మాటలు అసలు ఏమని మాట్లాడాలో అర్థమవుతుంది. అఖండ పనికే రాదు అసలు. ఇట్లాంటి సినిమా తమన్ భవిష్యత్తులో ఇంకా కొట్టలేడు. మ్యాన్సన్ హౌస్ అమ్మ మొగుడు ఓసీ కోటరే ఉందా? ఓసీ చిప్లికర్ కోటరే ఎప్పుడు ఆగిరా? అది ఎంత హార్డ్ ఉండదో, అది ఎంత మత్తిస్తుందో దానికన్నా 10 రెట్లు మత్తిచ్చిందన్న ఈ సినిమా. అమ్మ తోడు ఏమన్నా చేసిండన్న పవన్ కళ్యాణ్ అన్న. ఆ ఎనర్జీ ఏందది? ఇప్పుడు నీ ఎనర్జీ కావాలి, రికార్డులు కావాలి, అది కావాలన్నావు కదా. అరే తీసుకో రికార్డులు, తీసుకో. ఎవరికి రికార్డు కావాలి? రికార్డు తీసుకో. ఆ డైలాగ్ చెప్పినప్పుడు అరుస్తారన్న జనాలు. మన పోళ్ళు కెమెరాలు ఉంటే పగిలిపోతుంది. ఇక ఆ థియేటర్ ఉండదన్న, సినిమా థియేటర్ మధ్యలోకి వెళ్ళి చినిగిపోయింది. ఐమాక్స్ ప్రసాద్ థియేటర్ చినిగిపోయింది మధ్యలోకి వెళ్ళి. ఆ కోడికి అరుపుకే తగ్గిపోయింది, మొత్తం థియేటర్ మొత్తం తగ్గిపోయింది. ఎందుకంటే రికార్డుల కోత స్టార్ట్ అయిపోయింది. ఎవరైతే హంగ్రీస్ ఉన్నారో అందరూ కూడా వాళ్ళ యొక్క ఆకలి తీరిపోయింది. ఎందుకంటే ఫుల్ ఫ్లెజ్డ్గా 100% అన్ని ఎమోషన్స్ ఎక్సెప్ట్ కామెడీ ఎక్సెప్ట్ చేయకూడదు మనం. పవన్ కళ్యాణ్ శాక్ కానీ, యాక్టింగ్ కానీ, తమన్ బీజిఎం, సుజిత్ డైరెక్షన్ సింప్లీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా వాయించి పడేశాడు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఇంట్రో సీన్ సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. లవ్ ట్రాక్ కానీ, ఆ సువి సాంగ్ కానీ, ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సీన్ కానీ, ఇంటర్వెల్ తర్వాత మధురై పోలీస్ స్టేషన్లో వచ్చే ఆ సీన్ కానీ, గూస్ బంప్స్. పవన్ కళ్యాణ్ వాకింగ్ స్టైల్, స్వాగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇచ్చి పడేశాడు. బీజిఎం ఎక్కడ కూడా తమను ఒక్క సెకండ్ కూడా మనకు గ్యాప్ ఇవ్వలేదు, వాయించి పడేశాడు. సినిమా మాత్రం చాలా బాగుందండి. రాత్రి ప్రీమియర్ చూశాను, ఇప్పుడు మళ్ళీ ఐమాక్స్ లో ఈ ఫస్ట్ షోకి వచ్చాను. చాలా బాగుంది. హంగ్రీ చీతాస్ ఎవరైతే ఆకలితో ఉన్నారో అందరికీ కూడా ఇది బుక్తాయిసంతో ఈ సినిమా అనేది ఫుల్ఫిల్ చేసేసింది. పగరగిలిన ఫైరు కలబడితే గుండెలో పేరు, పగరగిలిన ఫైరు మొదలెడితే మిగలలే ఎవరు, పగరగిలిన ఫైరు పసి పుడితే శత్రువే శివరు, పగరగిలిన ఫైరు తన నిప్పు కళ్ళ పులి పొగరు, రప్ప 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 రప్ప. థ్యాంక్ యూ. ఓ సినిమా ఎలా అంటే మెయిన్గా మనం పవన్ కళ్యాణ్ గురించి చూడొచ్చండి. పవన్ కళ్యాణ్ ఇంకొకటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సుజిత్ తీసా కానీ సుజిత్ ఒక ఫ్యాన్ గా పవన్ కళ్యాణ్ మనకి ఆడియన్స్ ఎలా వస్తారో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా వస్తారో అలా ఒక ఫ్యాన్ మూవీ తీసే ఎలా ఉంటుందో అలా ఉందండి మూవీ మాత్రం. చాలా బాగా సుజిత్ మాత్రం కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ వాడుకున్నారు.
ఏమంటే చిన్న చిన్న సీన్స్ అంతే కానీ కొంచెం ల్యాక్స్ అంతే కానీ చాలా బాగుందండి. ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ కానీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మాత్రం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు బ్యాక్గ్రౌండ్ మీద హైలైట్. కలెక్షన్ మనకి ఈజీగా 500 నుండి 1000 crores అవచ్చు ఈజీగా. ఈ ఒక్కరోజు ఆల్రెడీ మనకు ఓవరాల్ గా వరల్డ్ వైడ్ చూస్తుంటే 200 దాటింది మనకు. ఈజీగా 500 crores మాత్రం పక్కా వస్తుంది. రేటింగ్ ఏంది 5 to 5 అంటే 5 to 5, 10 to 10, 10 to 10 అంతే. ఇంకా మూవీ గురించి చెప్పాల్సిన ఏం లేదు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన కూడా అవసరం లేదు. విలన్ కూడా చాలా బాగా చేశారు. మాకు నచ్చిన సీన్స్ అయితే ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీన్ చాలా బాగుంది. సుజిత్ గారు కూడా చాలా బాగా చూపించారు పవన్ కళ్యాణ్ గారిని. మూవీ ఓవరాల్ అయితే చాలా బాగుంది. లాస్ట్ వరకు ఒకటే విషయం చెప్పచ్చు, అన్లిమిటెడ్ యాక్టింగ్, అన్లిమిటెడ్ పర్ఫార్మెన్స్, అన్లిమిటెడ్ మ్యూజిక్, అన్లిమిటెడ్ వేరియేషన్స్ తప్ప మామూలు లేదు. ఇంకా సినిమా అయితే పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఈ టైప్ ఆఫ్ సినిమా నేను ఎప్పుడు చూడలేదు. నేను ఎరుగున్నంత వరకు ఈ టైప్ ఆఫ్ సినిమా రాలేదు ఆయనకి. సినిమా అయితే చాలా బాగుంది. ఇక తమన్ గారి మ్యూజిక్ అయితే అసలు తమన్ అంటే బాలకృష్ణ అంటారు, దాన్ని బ్రేక్ చేశాడు. దాన్ని బ్రేక్ చేశాడు. సుజిత్కి ఒక మంచి హీరో పవన్ కళ్యాణ్ దొరికాడు. పవన్ కళ్యాణ్కి ఎన్నాళ్ళకి సుజిత్ డైరెక్ట్ దొరికాడు. చాలా బాగుంది. కేజీ లేదు, పీజీ లేదు, అంతా ఓచే సినిమా అంతా. ఏం లేదు, కేజీలో పీజీ లేదు, ఓచే ఎరగొట్టి పట్టాడు. ఇంటర్వ్యూలు ముందు సీన్, ఇంటర్వ్యూల తర్వాత సీన్కి 2000 ఖర్చు పెట్టిన తక్కువ అండి. అన్న స్లాగు, అన్న స్టైలు, అన్న మొత్తం అంతా సినిమాలో చెప్పుకున్న ఆ మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ వేసాను. నిజంగా థియేటర్లో ఎవడో కూడా ప్రశాంతంగా కూర్చోలేదు. కొంతమంది ఆర్టిడోగా చచ్చిపోతున్నారు అట్లా అనిపించింది. నాకైతే గుండె దడబట్టింది. నా గుండె చాలా కట్టుకుంటుంది. బాలకృష్ణ మ్యూజిక్ కొట్టినప్పుడే గుండె తడలేదు. అది ఈ సినిమా మ్యూజిక్ గుండె కడ 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 కొట్టుకుంది. ఒకటే విషయం, సినిమా అంతా ఒకటే వేరాడు. 1 man షో అన్న పవన్ అన్న. ఆయన కెరీర్లో మళ్ళీ ఇలాంటి సినిమా రాదు. పార్ట్ 2 కోసం అయితే చాలా కట్టుకుంది. ఎందుకంటే జపాన్ స్టోరీ ఉంది. జపాన్ స్టోరీ 15 సంవత్సరాల స్టోరీ, జపాన్ స్టోరీ ఉంది. ఇక్కడ ఇండియాలోనే ఎలా నరికితే జపాన్లో ఎలా నరుకుంటారు తెలదు. చాలా బాగుంది సినిమా. ఒకటే విషయం, కేజీ లేదు, పీజీ లేదు. అబ్బా ఓజే సినిమా అయితే క్లైమాక్స్ మరి అంత మైమర్పించలేదు అని చాలా మంది అంటారు. నిజంగా క్లైమాక్స్ అంత బాగాలేదా? క్లైమాక్స్ చాలా బాగుంది. ఎంత బాగా సినిమా క్లైమాక్స్ ఎవరైనా అన్నారా లేదా మీరు అంటున్నారా? చాలా మంది అంటారు. చాలా మంది తప్పు. క్లైమాక్స్ సినిమాకి క్లైమాక్స్ ఎందుకంటే పార్ట్ 2కి ఇంటి ఇచ్చాడు. క్లైమాక్స్ లాగా పార్ట్ 2కి ఇంటలు ఎత్తాడు. ఎలివేషన్ మీద ఫోకస్ పెట్టారు కానీ క్లైమాక్స్ మీద ఫోకస్ పెట్టారు అంటారు. సినిమా ఒకటే విషయం చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద నడుచుకుంటూ వస్తే స్టోరీ ఎవరు చూస్తాడో, క్లైమాక్స్ లో ఎవరు చూడటం, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఎలా వాడుకోరో, సుజిత్ ఎలా వాడుకున్నాడు. ఫ్యాన్స్ కి పెద్ద పండగ. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూడలేదు. 54, 55 సంవత్సరాల వయసులో ఎప్పుడో టీనేజ్ లో చేసినట్టు ఉంది. ఇది చాలా కట్టుకుంది. పార్ట్ 2కి అయితే ఇంటి ఇచ్చాడు. పార్ట్ 2లో ఈ ఓజీ 2లో ఒక ప్రపంచం జరగబోతుంది. అది ఏ రకంగా ఉంటుందో సినిమా చూద్దాం. ఇప్పటికైతే సినిమా చాలా బాగుంది. ఆ దేవుడికి సహదేవుడు తోడైతే ఏమవుతుందో నెక్స్ట్ మనం ఎస్సీఓలో చూస్తాం. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ గుర్తుపెట్టుకోండి భయ్యా. అన్ని ఏది ఎల్సీయూ అంటారు, అంటారు, అదంతా ఏది లేదు. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ బ్లాస్ట్ అయిపోతే ఇంకా ఫ్యూచర్లో. నెగటివా? అరే భయ్ మీరు చచ్చిపోండిరా. మీకు సినిమా ఏదేదో కావాలి కాదు. పవన్ కళ్యాణ్ సలార్ని ప్రభాస్లో ఎలా అయితే ప్రభాస్ ఫ్యాన్స్ చూసిల్లో, పవన్ కళ్యాణ్ని ఓజీలో అలా చూసిల్లు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సుజిత్ థ్యాంక్ యూ. ఇంకా ఏమేమి సాంగ్స్, చాలా సాంగ్స్ కూడా బాగున్నాయి. తమన్ చాలా బాగా చేసిండు. ఇంకా డైరెక్షన్ అయితే సుజిత్ చాలా బాగా చేసిండు. ఓజీ పార్ట్ 2 ఉందంట. అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా చూద్దాం. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే ఊర మాస్ సినిమా. సుజిత్ కి పవన్ కళ్యాణ్ గారి అమ్మాయిలందరూ కూడా రుణపడి ఉంటారు. ఊర మాస్ మూవీ, ఊర మాస్. ఇలాంటి సినిమా పవన్ కళ్యాణ్ గారి చరిత్రలోనే రాదు. అలాంటి సినిమా చూసాడు సుజిత్. కామన్ అయితే బీజీ కొట్టాడు. రాత్రి ప్రీమియర్ చూసాం, మళ్ళీ మార్నింగ్ షోకి వచ్చాం, మళ్ళీ ఈవినింగ్ షోకి కూడా వెళ్తాం. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. అందరికీ ఐ ఫెస్ట్ కింద ఉంది. ఖచ్చితంగా అందరూ వచ్చి అందరూ అమ్మాయిలను చూసేలా ఉంది. థ్యాంక్ యూ సుజిత్, థ్యాంక్ యూ తమన్. అదేవిధంగా టీవీ జానా గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.